తెలంగాణ డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ సీఎస్గా రవిగుప్తా. జాతీయ రహదారుల ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో పురోగతిపై సీఎం ఆరా. ఆర్థిక శాఖపై ఏపీ సీఎం సమీక్ష. శ్వేతపత్రం విడుదలపై చంద్రబాబు కసరత్తు. రైతు భరోసాపై ముగిసిన మంత్రుల సమావేశం. అభిప్రాయాల సేకరణ తర్వాతే అమలు చేస్తామన్న భట్టి. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడిని. రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న విహెచ్. ఇద్దరు సీఎంల భేటీ శుభ పరిణామం. సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలన్న గుత్తా. కాళేశ్వరంలో నిజ నిర్ధారణపై స్పీడప్. ఇంజనీర్లను విచారిస్తున్న పినాకీ చంద్రఘోష్ కమిషన్. తెలంగాణలో ధరణి పెండింగ్ అప్లికేషన్లపై ప్రభుత్వం ఫోకస్. అసెంబ్లీ సమావేశాల్లోపు పూర్తి చేయాలని భావిస్తున్న సర్కార్. మైనింగ్పై శ్వేతపత్రం విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు. నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన చంద్రబాబు. పరిశ్రమల భూముల తనఖాపై ఎక్స్లో కేటీఆర్ ఆగ్రహం. రేవంత్కు ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపటం చేత కాదంటూ విమర్శ. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించండి. ట్యాపింగ్ కేసులో కేంద్రాన్ని పార్టీగా చేర్చిన హైకోర్టు. హైదరాబాద్లో విద్యుత్ కోతలు నిర్వహణ లోపానికి నిదర్శనం. నిర్లక్ష్యం వీడి కోతలు అరికట్టాలన్న హరీష్ రావు. ఉస్మానియా క్యాంపస్లో పోలీసుల అత్యుత్సాహం. న్యూస్ కవరేజ్కు వెళ్లిన జర్నలిస్ట్ పట్ల దురుసు ప్రవర్తన. తండ్రి కూతుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్. హీరో రాజ్ తరుణ్పై నార్సింగి పిఎస్లో కేసు నమోదు. అబార్షన్ చేయించాడని లావణ్య ఫిర్యాదు. కిడ్నీ రాకెట్ కేసులో 5గురిపై కేసు నమోదు. భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం పాత్ర ఉందని తేల్చిన పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పురోగతి. 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. తాడేపల్లిగూడెంలో కంటి ఆసుపత్రి వైద్యుల దోపిడీ. వృద్ధురాలికి హెచ్ఐవి పాజిటివ్ అని తేల్చిన ల్యాబ్ నిర్వాహకులు. అత్తాపూర్లో గంజాయి ముఠా గుట్టు రట్టు. 2.5 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. కర్ణాటకలో ముడా కుంభకోణం ప్రకంపనలు. సిద్ధరామయ్య సహా 9 మంది ఫిర్యాదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్. కేజ్రీవాల్ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ. భరణం పొందేందుకు ముస్లిం మహిళలు అర్హులే. విడాకులు పొందిన మహిళలందరూ భరణం పొందొచ్చన్న సుప్రీంకోర్టు. ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన. పోలీస్ స్టేషన్ పైకప్పు పైకెక్కిన ఎద్దు. అంబానీ ఇంట హల్దీ వేడుకలు. పూల దపట్టాతో మెరిసిన రాధికా మర్చెంట్. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 426, నిఫ్టీ 108 పాయింట్ల లాస్.